హలో, హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లెహంగాని క్యాన్ వేసి ఎలా కుట్టానో చూపిస్తానండి. స్టిచ్చింగ్ చూపిస్తాను. ముందు క్లాత్ని అయితే 16 మడతలు మడుచుకోవాలి. అలాగే ఫోల్డింగ్లో అయితే 8 మడతలు వస్తుంది. మనం పెట్టికోట్ ఏ విధంగా అయితే ముక్కలుగా కట్ చేసుకుంటామో పీసులుగా ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక నడుం బెల్టు, అలాగే లైనింగు, క్యాన్ చూడండి ఈ విధంగా ఉంటుంది. లేసు, దీనికి చైన్ అండి, సైడ్లో చైన్ వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామా. ఒక్కొక్క పీస్ని పట్టుకుంటూ 1/2 ఇంచ్ క్లాత్ని ఇలా పట్టుకుంటూ అయితే మనము స్టిచ్ చేసుకోవాలండి. అసలు క్లాత్ని లాక్కూడదు. కొద్దిగా కట్ చేసేటప్పుడు క్రాస్ అనేది వస్తుంది కదా, అందుకనేసి చాలా నెమ్మదిగా పట్టుకుంటూ అయితే కుట్టుకోవాలి. క్రాస్గా వస్తే లెహంగా అస్సలు బాగుండదండి, నీట్గా అనేది కనిపించదు. చాలా నెమ్మదిగా క్లాత్ని పట్టుకుంటూ అయితే మనం కుట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుట్టు అయిన తర్వాత దీని మీద డబుల్ కుట్టు అనేది మళ్ళీ వేసుకోవాలి. చాలా నెమ్మదిగా అంటూ వేసుకోవాలండి. ఇప్పుడు క్లాత్ని రివర్స్లో మళ్ళీ డబుల్ కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ప్రతి ఒక్క పీస్ని ఇలాగే మనం పట్టుకుంటూ అయితే స్టిచ్ చేసుకుంటూ చివరిగా డబుల్ కుట్టు అనేది వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఇలాగ 1/2 ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ అయితే ప్రతి ఒక్క పీస్ని ఇలాగే కుట్టుకోవాలి. క్రాస్ వస్తుంది, అలాగే స్ట్రైట్ వస్తుంది. ఆ క్లాత్ క్రాస్ ఎక్కడ స్ట్రైట్ ఎక్కడ అనేది మనం చూసుకుంటూ అయితే కుట్టుకోవాలండి. చూడండి ఇప్పుడు క్లాత్లంతా అయిపోయింది కదా. ఇప్పుడు స్ట్రైట్ది ఇది. ప్రతి ఒక్క క్లాత్ స్ట్రైటు క్రాస్ అనేది చూసుకుంటూ అయితే కుట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం పీసులు జాయింట్ చేసడం అయిపోయింది. లైనింగ్ క్లాత్ ఏ విధంగా ఉందో మనం చూసుకోవాలి. లైనింగ్ క్లాత్ ఎంత దీనికి సరిపోతుంది అనేది ముందైతే మనం చూసుకుంటూ అయితే దీనిలో కుట్టుకోవాలండి. లైనింగ్ క్లాత్ మొత్తం కుట్టడం అయిన తర్వాత క్యాన్ కోసం మనం క్యాను ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి మధ్యలో క్యాన్ వేసుకోవాలండి. లోపల వైపు కింద మనం క్యాన్ వేసుకోవాలి. అలాగే దీని మీద ఒక గీతని పెట్టుకోవాలి. క్లాత్ మీద క్యాన్ మధ్యలో కట్ చేసుకొని ఫోల్డింగ్లో ఉంటుంది కదా, మధ్యలో కట్ చేసుకొని ఇలాగా కుట్టు అనేది వేసుకోవాలండి. వేసిన తర్వాత చూసారా ఈ విధంగా చాక్తో మనం గీత పెట్టుకుంటాం కదా, దీని మీద అయితే క్యాన్ పెట్టుకుంటూ చిన్నగా కుచ్చులని వేసుకుంటూ అయితే కుట్టుకోవాలి. పైనుంచి నడుం దగ్గర నుంచి పైనుంచి 15-16 ఇంచీలు అయితే క్లాత్ని వదులుకుంటూ మనం కుట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా కుచ్చులని వేసుకోవాలి. ఫస్ట్ క్యాన్ మొత్తం స్టిచ్ చేయడం అయిన తర్వాత ఈ లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుంటూ అయితే మరో కుట్టు అనేది వేసుకోవాలి. ఇదిగోండి క్యాన్ కుచ్చులు అనేది పెట్టడం అయిపోయింది. ఇప్పుడు లైనింగు లోపల క్యాన్ పైన ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి మధ్యలో క్యాన్ ఉండాలి. చూసారా ఈ విధంగా అయితే మనం కుట్టుకోవాలి. లైనింగు అలాగే ఒరిజినల్ సేమ్ రెండు ఒకే విధంగా రావాలండి. కొద్దిగా ఎక్కువ తక్కువ అయితే లైనింగ్లో మచ్చలు అనేవి పెట్టుకోవచ్చు. లైనింగ్ క్లాత్కి ఈ విధంగా కుట్టడం అయిన తర్వాత ఇప్పుడు పైన బెల్ట్ అనేది కుట్టుకుందాం. మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ ఇలా కుట్టిన తర్వాత బెల్ట్ని ఇలా కుట్టిన తర్వాత అయితే లెహంగా మీద పెట్టుకొని కుట్టుకోవాలి. దీనిలో మనము చైన్ కుట్టుకోవటం కోసం ముందుకి మొదట్లో ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది వదులుకుంటూ అయితే కుట్టాలండి. చైన్ కుట్టుకొని మళ్ళీ క్లాత్ని మడుచుకోవాలి కదా, అందు గురించి. అలాగే చూడండి ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత నడుం దగ్గర బెల్ట్ కోసం సల్వార్లో క్యాన్వాస్ అనేది కుడతాం కదండి, కింద కాల్ దగ్గర ఆ క్యాన్వాస్ని మనం తీసుకుంటూ నడుం బెల్ట్లో వేసుకుంటూ కుట్టుకోవాలి. అలా కుట్టుకుంటే అది చాలా స్ట్రిప్గా వస్తుంది.
ఇప్పుడు చైన్ కుట్టుకుందామా? చైన్ ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. చైను ఇలాగా వస్తుంది. ఇది మనకి పైన ఆ జిప్ అనేది పైవైపుకి రావాలి. జిప్పు పైవైపుకి రావాలండి. చాలా నిదానంగా అయితే కుట్టుకోవాలి. జిప్ కుట్టడం అయిన తర్వాత ఇప్పుడు పైన మనం బెల్ట్ కోసం క్లాత్ని కుట్టాం కదా, అది కొద్దిగా మడుచుకుంటూ అయితే లోపలికి కుట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా క్యాన్వాస్ అయితే ఇలాగా కుట్టుకోవాలండి. చూసారా, బెల్ట్ని ఈ విధంగా కుడితే మన నడుము దగ్గర చాలా స్ట్రిప్గా వస్తుంది. లెహంగా వేసుకునేటప్పుడు చాలా నీట్గా ఉంటుందండి. అస్సలు ముడతలు అలాగే రాకుండా చాలా నీట్గా కనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా క్యాన్వాస్ని లోపల పెట్టుకుంటూ పైన క్లాత్ని ఇలా మడుచుకుంటూ అయితే కుట్టుకోవాలి. దీనిపైన మరో కుట్టని వేసుకోవాలి. చాలా నిదానంగా కుట్టుకోవాలి. క్లాత్ని లోపల మడుచుకుంటూ అయితే నిదానంగా కుట్టాలండి. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లేస్ కుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా లేస్ కుట్టుకున్నాక అలాగే క్యాన్ ఉంటుంది కదా, క్యాను లోపల పెట్టుకుంటూ ఒరిజినల్ క్లాత్ ముందు కుట్టుకోవాలండి. లెహంగాకి అంటే ఒరిజినల్ క్లాత్, ఇంకా లైనింగ్ క్లాత్, క్యాన్ 3 ఉంటాయి కదా. ఒరిజినల్ క్లాత్ ముందు కుట్టిన తర్వాత ఆ తర్వాత క్యాను ఇంకా లైనింగ్ క్లాత్ పట్టుకుంటూ అయితే కుట్టుకోవాలండి. రెండు వేరువేరుగా కుట్టుకోవాలి. అప్పుడే లెహంగా అనేది చాలా అందంగా కనిపిస్తుందండి. ఇప్పుడు మొత్తం లెహంగా కుట్టడం అయిన తర్వాత దీనిపైన లేస్ అనేది కుట్టుకోవాలి. తర్వాత చున్నీకి కూడా ఈ విధంగా లేస్ కుట్టుకోవాలి. ఈ లెహంగా అయితే నెట్ సారీతో నేను కట్ చేసి కుట్టానండి. మొత్తం బ్లౌజు, చున్నీ, అలాగే లెహంగా. చున్నీ కూడా కుట్టడం కంప్లీట్ అయిపోయిందండి. లెహంగా, చున్నీ, బ్లౌజు చూడండి మొత్తం అయిపోయింది. ఇప్పుడు థ్రెడ్ లెహంగాకి హ్యాంగింగ్స్ అండి. క్లాత్ని తీసుకుంటూ పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలాగ డిజైన్స్గా కుట్టుకోవాలండి. తాళ్ళలా వచ్చేలాగా కుట్టుకోవాలి. చాలా నీట్గా అందంగా ఉంటుందండి. రెడీమేడ్ హ్యాంగింగ్స్లో ఉంటుంది. ఇప్పుడు బ్లౌజ్ డిజైన్ చూద్దామా? బ్లౌజ్లో బెల్ హ్యాండ్స్ పెట్టాను. 3 లేయర్ బెల్ హ్యాండ్స్, అలాగే బ్యాక్ హుక్స్లు, అలాగే పళ్ళులో ప్యాచ్ వచ్చిందండి. ఆ ప్యాచ్ని నేను ఫ్రంట్ బ్యాక్లో డిజైన్ చేసుకున్నాను. 1 టక్స్ బ్లౌజు చూడండి, ఈ విధంగా క్యాన్ వేసి లెహంగా అయితే అయిపోయింది. బ్లౌజ్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టుగైతే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.